హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు అఫ్సియూస్ ఛానల్. ఈ రోజు చాలా ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా మంది తిరుపతికి తొందరలో వెళ్ళి నేను దర్శనం చేసుకోవాలి, దేవుని దర్శనం చేసుకోవాలని అనుకుంటున్నారు. అప్పుడు మనకి ఏ ట్రైన్ ద్వారా వెళ్తే మనం తొందరగా తిరుపతికి రీచ్ అవుతాం, దాని గురించి చెప్పబోతున్నాను. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మన తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లాలో మహబూబ్ నగర్ రైల్వే స్టేషన్ లో మనకి ఈ యొక్క వారంలో ఆదివారము, అదేవిధంగా బుధవారము, గురువారము 3 రోజులు మన పుదుచ్చేరి ఎక్స్ప్రెస్ అయినటువంటిది మన మహబూబ్ నగర్ జిల్లా మీదుగా రేణిగుంట జంక్షన్ వరకు అయితే పోతుంది. సో చూడండి ఫ్రెండ్స్, అక్కడ మనకి మహబూబ్ నగర్ రైల్వే స్టేషన్ లో ట్రైన్ అయితే వచ్చేసింది. కనిపిస్తుంది కదా మీకు, పుదుచ్చేరి ఎక్స్ప్రెస్ అన్నమాట. ఇది మనకి తిరుపతికి తొందరగా వెళ్ళి దర్శనం చేసుకోవాలి, తొందరగా స్పీడ్ గా వెళ్ళాలంటే మనకు అక్కడ టైం కూడా కనిపిస్తుంది. చూడండి, 7 గంటల 27 నిమిషాలకి అయితే మనకి మహబూబ్ నగర్ రైల్వే స్టేషన్ లో అయితే వచ్చేసింది. ఈ యొక్క ట్రైన్ కాచిగూడ నుంచి వస్తుంది. కాచిగూడలో మనకి 6 గంటల 16 నిమిషాలకి అయితే ఇది బయలుదేరుతుంది. అది కూడా చెప్తున్నా చూడండి. ఈ యొక్క స్టేషన్ వచ్చేసి మనకు 8-10 స్టేషన్ల ద్వారా మనకి తిరుపతి వరకు, రేణిగుంట జంక్షన్ వరకు అయితే వెళ్తుంది. మీకు కూడా తెలియాలి, ఎందుకంటే మహబూబ్ నగర్ జిల్లాలో ఉండే ప్రజలు చాలా మంది తిరుపతికి వెళ్ళాలనుకుంటారు. ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే ఈ ట్రైన్ కి ఎక్కువగా ఏసీ అదే విధంగా స్లీపర్, అదే విధంగా జనరల్ 3 ఉంటాయి. ముందర వచ్చేసి జస్ట్ ముందర మాత్రము మనకి జనరల్ ఒకటే ఉంటది. మళ్ళీ A1, A2, A3 అనేటువంటివి మనకు మొత్తం రిజర్వేషన్ బోగీలు ఉంటాయి. అదే విధంగా మనకి ఏసీ బోగీలు వచ్చేసి B1, B2, B3, B4, B5, B6 అట్లా ఆ విధంగా మనకి లైన్ గా ఏసీ రిజర్వేషన్ బోగీలు అయితే మనకు కనిపిస్తున్నాయి. చూడండి, అక్కడ ఏసీ బోగీ దగ్గరికి అయితే మనం వెళ్తున్నాము. అక్కడ ప్రయాణికులు కూడా ఎక్కుతున్నారు, అది కూడా చూస్తున్నాము. B3 అక్కడ మనకు కనిపిస్తుంది చూడండి, ఏసీ బోగీ అండి B3. ఈ యొక్క టికెట్ వచ్చేసి మనకి 1000 పైన ఉంటది. ఇక్కడ మనం ఇంకొక బోగీ కూడా మనం చూసుకున్నట్లయితే B4 ఇది కూడా మనకి 1000 రూపీస్ పైన ఉంటది ఒక్కొక్కరికి. సో కావాలంటే వెళ్ళాలనుకుంటే మీరు రిజర్వేషన్ చేసుకొని 1 month బిఫోర్ మీరు వెళ్ళండి. అక్కడ ప్రయాణికులు కూడా మన యొక్క ట్రైన్ దిగి వెళ్తున్నారు. ఇక చూడండి, ఇప్పుడు ట్రైన్ కూడా పుదుచ్చేరి ట్రైన్ కూడా మహబూబ్ నగర్ నుంచి 7 గంటలకు, సాయంత్రం 7 గంటల 27 నిమిషంలకి అయితే బయలుదేరిపోయింది. చూస్తున్నాం కదా ఎక్కడెక్కడ ఆగుతుంది, ఈ యొక్క ట్రైన్ వెళ్తే ఎక్కడెక్కడ ఆగుకుంటూ వెళ్తుంది అనేటువంటిది గమనించండి మహబూబ్ నగర్ జిల్లాలో ఉండే ప్రజలు. చూడండి, మహబూబ్ నగర్ లో మనకి 7:27కి అయితే బయలుదేరిపోయింది. టైం కూడా చూసాం కదా. గద్వాల్ జంక్షన్, అదేవిధంగా కర్నూలు సిటీ, డోన్ జంక్షన్, గూటి జంక్షన్, తాడుపత్రి, ఎర్రన్గట్ల జంక్షన్, కడప జంక్షన్, రాజంపేట జంక్షన్, రేణిగుంట జంక్షన్ వరకు మనకి ఈ యొక్క ట్రైన్ వెళ్లే వరకు ఉదయం 3:32 నుంచి 4 గంటల వరకు టైం అయితే పడుతుంది. మనం రేణిగుంట జంక్షన్ నుంచి దిగిన తర్వాత తిరుపతి వరకు వెళ్ళాలంటే అక్కడ కూడా మనకి రేణిగుంట జంక్షన్ నుంచి చాలా ట్రైన్లు ఉన్నాయి. 3:10 మనకి గుంటూరు మనకి ఎక్స్ప్రెస్ కనిపిస్తుంది, అదేవిధంగా ధర్మవరం ఎక్స్ప్రెస్, అదేవిధంగా మనకి కేరళ ఎక్స్ప్రెస్ కనిపిస్తుంది. చూడండి, చాలా నేను స్క్రీన్ మీద ఇక్కడ కనిపిస్తున్నాయి. ఈ యొక్క ట్రైన్ ద్వారా తిరుపతికి కూడా వెళ్ళొచ్చు. ఎంత అంటే 9 కిలోమీటర్లు మాత్రమే ఉంటది అక్కడ. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 22 నిమిషాలు పడుతుంది. రేణిగుంట జంక్షన్ నుంచి రోడ్డు వెంబడ కూడా వెళ్ళాలి అనుకుంటే అది కూడా మ్యాప్ ఇక్కడ పెట్టడం జరిగింది. 22 నిమిషంలలో ఈ యొక్క ట్రైన్ అనేటువంటిది వెళ్తుంది. అది కూడా నేను స్క్రీన్ మీద మీకు చూపిస్తున్నాను. రేణిగుంట జంక్షన్ నుంచి తిరుపతి వరకు వెళ్ళాలి అనుకుంటే చాలా మంది తొందరగా వెళ్ళాలి, త్వరగా వెళ్ళాలి అనుకునే వాళ్ళైతే ఈ పుదుచ్చేరి యొక్క ట్రైన్ ని మాత్రం తప్పకుండా వెళ్ళండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.